ఇదే ఇష్యూ సార్, సేమ్ మీరు ఇప్పుడు చెప్పిందే. పోలీస్ స్టేషన్లో మేము పాస్టర్స్ అందరం వాళ్ళకి చెప్పాం, మేమందరం ఫ్యామిలీ మెంబర్స్కి మేము చెప్పాం ఆ కంప్లైంట్ రాస్తున్నప్పుడు, మీ అందరికీ మేము అడ్డుగా ఉన్నాం, మీకేమీ కాదు, మీ ఫ్యామిలీకి ఏమీ కాదంటే చెప్పడానికి 100 చెప్తారు, కానీ రేపు ప్రాబ్లం వచ్చినప్పుడు ఫేస్ చేయాల్సింది మేమే అని ఫ్యామిలీ మెంబర్స్ అన్నారు. సో వాళ్ళు చాలా భయంలో ఉన్నారు సార్. క్లియర్గా మీరు అన్నట్టుగా హ్యుమానిటీ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, ఒక భర్త చనిపోయినా, తండ్రి చనిపోయినా, ఆ స్థాన కుటుంబీకులు ఎవరు కూడా మౌనంగా ఉండరు. చంపినా పర్లేదని బయటకు వచ్చి నిజం చెప్తారు. కానీ ఈ ఫ్యామిలీ మెంబర్స్ ఎందుకు రావటం లేదంటే చాలా విపరీతమైన థ్రెట్ ఉంది. మరి ఎక్కడి నుంచి అంత ప్రెషర్ ఉందో అంత భయం కలిగించారో. కానీ ఒక ఫ్యామిలీలో ఇలాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు భయం కంటే వాళ్ళపైన ప్రేమ, వాళ్ళకి జరిగినటువంటి అన్యాయమే ఓవర్కమ్ చేస్తాయి. ఏమైపోయినా పర్వాలేదని భయం అంతా పోతుంది. నిజానికి బయటకు వచ్చి నో ఇది చంపారు, న్యాయమే కావాలంటే చంపుకోండి అని రోడ్డు మీదకి వచ్చి కూర్చుంటారు మీలాగా. ఇప్పుడు మనం అనుకున్నట్టుగా ఇప్పుడు ఆయన తాగాడు అనుకుందాం, ఫ్యామిలీ మెంబర్స్ కూడా తాగుతాడని తెలుసు అనుకుందాం. తాగడం గురించి కాదు, తాగేయడం లేదని వదిలేసేయండి ఫస్ట్. అంటే మీరు అన్నారు కదా చూపించినప్పుడు రికగ్నైజ్ చేసి ఆ ఫుటేజ్ ఇప్పుడు తాగేయడం లేదని వదిలేసేయండి. హైదరాబాద్ లోనే ఆయన కిడ్నాప్ అయ్యాడు అని మీరు అంటున్నారు కాబట్టి, హైదరాబాద్ లో మనిషి ఆయన కాదు అంటున్నారు కాబట్టి, ఈవెన్ చిల్లకల్లులో టోల్ ప్లాజాలో క్రాస్ చేస్తున్న వ్యక్తి ఆయన కాదు కుటుంబ సభ్యులు గుర్తుపట్టగలుగుతారు. మీరు హైదరాబాద్లో గుర్తుపట్టాల్సిన అవసరం లేదు. సో ఆ వ్యక్తి అవునా కాదో కుటుంబ సభ్యులు చెప్తే చాలా విషయాలు పడాపంచలు అయిపోయే అవకాశం ఉంది. ఆయన తాగడలేదు నాకు అవసరం కూడా లేదు. మరణం ఎలా సంభవించింది అనేది నాకు కావాలి, బైక్ మీద ఉన్నది ఆయన కాదనేది నాకు కావాలి. సో ఆయన హైదరాబాద్లోనే కిడ్నాప్ అయిపోతే ఆ చిల్లకల్లులోనో లేకపోతే కొంతమూరు దగ్గర టోల్ ప్లాజా దాడుతుందో ఆయన కాదు. సో కొంతమూరు దగ్గర టోల్ ప్లాజా దాడుతుంది ఆయన కాదా లేదా అనేది కుటుంబ సభ్యులు చెప్పగలుగుతారు. తాగారా లేదని పక్కన పడేయండి, వదిలేయండి. సో ఆ బైక్ మీద ఉంది ఆయన కాదా చెప్తున్నాండి సార్. ఒకవేళ ఆయన తాగుతాడని కుటుంబ సభ్యులకు తెలిసినా సరే, ఈ తాగే సంబంధించిన వైన్ షాప్ దగ్గర ఏవైతే పర్చేస్ చేస్తున్న ఫుటేజ్ బయట పెట్టారో, ఏ ఫ్యామిలీ మెంబర్ అయినా సరే బయటకు వచ్చి అది అబద్ధం అని చెప్తారు. మరణం పక్కన పెడితే ఈ ఫుటేజ్ అబద్ధం అని చెప్తారు ఎవరైనా, ఏ వైఫ్ అయినా, ఏ బిడ్డలైనా, ఏ మదర్ అయినా, ఏ రిలేటివ్ అయినా సరే అది అబద్ధం అని చెప్తారు. నిజంగా తాగుతాడని తెలిసినా కూడా వాళ్ళకి, ఎందుకంటే ఇది మొత్తం సొసైటీ మొత్తం సర్క్యులేట్ అవుతుంది కాబట్టి చెప్తారు. కానీ వీళ్ళు అక్కడ బయటికి రాలేదు, ఇక్కడ బయటికి రాలేదు. టోటల్గా వీళ్ళు ఒక భ్రమలో, ఒక భయంలో, ఏదో చంపేస్తారని భయంలో ఉన్నారు సార్. కాబట్టి వాళ్ళు ఎక్కడ కూడా బయటికి రావటం లేదు. ఓకే, ఇద్దరు కాలర్స్ ఉన్నారు మీ దగ్గర కూడా వస్తాను, ఒకసారి వాళ్ళని కూడా చెప్పండి. ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు వాళ్ళ క్రిస్టియన్స్ తరపున 3 ఉన్నారు. ఇప్పుడు నన్ను కూర్చోబెట్టి వాళ్ళ వెర్షన్ మీరు తీసుకుంటున్నారు అనుకోండి, ఇప్పుడు వాళ్ళు చెప్పేదానికి నన్ను సమాధానం చెప్పడం, లేకపోతే వాళ్ళు చెప్పేదాన్ని నేను సర్టిఫై చేసి నేను కూర్చోడానికి అన్నట్లుగా ఉంటుంది. మీకు ఒక కాలర్ తీసుకుని నెక్స్ట్, ఎందుకంటే ఆయన చాలా టాపిక్స్ రైజ్ చేసి వెళ్ళిపోయారు. ఓకే, దెన్ ఒక కాలర్ చాలాసేపు వెయిట్ చేస్తున్నారు కాబట్టి నాగేశ్వరరావు ఏలూరు నుంచి ఉన్నారు. నాగేశ్వరరావు గారు, బహుశా కాలర్ కూడా మీరు ఆన్సర్ చేయాల్సి వస్తుంది. తప్పకుండా. నాగేశ్వరరావు గారు. హలో నాగేశ్వరరావు గారు మాట్లాడండి సార్. హలో నాగేశ్వరరావు గారు వినిపిస్తుందండి? వినిపిస్తుందండి. ఇప్పుడు అక్కడ ప్రైవేట్ ప్రకటన కొంచెం వాల్యూమ్ పెంచండి. పీసీఆర్ ప్రవీణ్ ప్రకటాల గారు సార్. హలో, రాజగోడ కూడా మనకు అందుబాటులో ఉన్నారు. రాజగోడ గారు హాయ్ అండి, మీతో ఒక్క నిమిషంలో మాట్లాడతాను నేను. ఓకే, నాగేశ్వరరావు గారు మాట్లాడండి. మీ మాట వినిపించట్లేదు. పీసీఆర్ కొంచెం వాల్యూమ్. ప్రవీణ్ గారు అక్కడ లెక్చర్ షాప్ లోకి వచ్చారు కదా, అర్థమైందా? ప్రవీణ్ గారు లెక్కర్ షాప్ లోకి వచ్చినప్పుడు నడిచే విధానం, వాకింగ్ స్టైల్, అవునవును నడిచే వెళ్ళారు. సో అప్పుడు అతనికి ఇప్పుడు ఇక్కడ ఒక ఆయన బ్లాక్ షర్ట్ వేసుకున్న పాస్టర్ గారు ఉన్నారు కదా, సో ఆయనకి పర్టికులర్ గా నాకు తెలుసు ఆయన ఎలా ఉంటారో అని చెప్పేసి అంటున్నారు. ఆ వాకింగ్ విధానం ఆయన తెలుసా? 100% ఆ పర్సన్ కాదా? ఓకే, ఆయన లెక్కర్ తీసుకోవడానికి నడిచి వెళ్ళారు కదా, ఆ వాకింగ్ విధానం కూడా తెలిసిపోతుంది కదా. 100% అక్కడ ఉన్న వాళ్ళ మిస్సెస్ కి తెలుసు ఆ పర్సనా కాదా అనేది. అట్ ది సేమ్ టైం ఆయన వాకింగ్ చేసిన స్టైల్ విధానం అనేది ఆయన చర్చిలో కూడా సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యి ఉంటుంది. సో దాంతో కంపేర్ చేసుకోవచ్చు కదా. ఓకే ఓకే, మేము ఒక డౌట్, ఇంకొకరు చందు కూడా ఉన్నారు. చందు కాల్ కూడా తీసుకుందాం. చందు హైదరాబాద్ నుంచి. చందు గారు మాట్లాడండి. చందు గారు సార్, గుడ్ ఆఫ్టర్నూన్. నమస్తే అండి, చెప్పండి. ఇప్పుడు లైవ్ లో ఉన్న వాళ్ళందరికీ నమస్కారం. ఓకే అండి, ఇప్పుడు పాస్టర్ ప్రవీణ్ గారు వైన్ కొనలేదు అని అంటారు షాప్ లో. సరే పక్కన పెడదాం, అది కొనలేదు, అంటున్నారు. ఎక్కడ తాగారంటే అది ఆయనకు తెలుసు, ప్రవీణ్ గారు తెలుసు. నెక్స్ట్ ఈ అభయ గారు అంటారు ఇది మర్డర్ అని. ఓకే, పోనీ మీ దగ్గర ఎవిడెన్స్ ఉంటే ఇంతమంది ఉన్నారు కదా, మీరు పెద్దవాళ్ళు ఉన్నారు, పాస్టర్స్ ఉన్నారు,
మీరందరూ ఎవిడెన్స్ అన్ని కలెక్ట్ చేసి హానబుల్ సుప్రీంకోర్టుకి కానీ ప్రెసిడెంట్కి కానీ లేకపోతే హైకోర్టుకి ఇవ్వండి. మీరు సిబిఐ ఎంక్వైరీ అడగండి. అడిగితే వాళ్ళు అప్పుడు చేస్తారు కదా. మీరు ఎందుకు భయపడుతున్నారు? మరి ఎవిడెన్స్ మీ దగ్గర ఉంటే చూపించండి. ఆ రాజా బోడా గారు, నెక్స్ట్ అజయ్ బాబు ఖమ్మం అతను, నెక్స్ట్ కొంతమంది పాస్టర్స్ ఉన్నారు కదా, మీరు అందరూ వెళ్ళి కలవండి. అక్కడ తప్పే ఉందంటూ. ఓకే, ఎస్, ఆన్సర్ చేస్తారు మీ దగ్గరికి. దీనికి ఆన్సర్ ఆయన మీ దగ్గరికి వస్తారు, నెక్స్ట్ మీకు ఇస్తారు. ఇప్పుడు అడిగింది ఏంటంటే మిమ్మల్ని అడిగారు. ఒకటా వాకింగ్ స్టైల్ మీకు తెలుసు కాబట్టి ఆల్రెడీ దీని మీద రెండు డౌట్స్ చెప్పాను. ఒకటి, ప్రవీణ్ పగడాల గారిని కంట్రోల్లోకి తీసుకుని ఫ్యామిలీ మెంబర్స్ చంపుతామని చెప్పి ఈయనతోనే ఇవన్నీ చేయించుండొచ్చు అనే ఒక కోణం చెప్పాను. ప్రవీణ్ పగడాలతోనే వెళ్ళి చేయించుండొచ్చు, ఇదంతా చేయించుండొచ్చు, ప్రవీణ్ పగడాలని ఉండిండొచ్చు. మీకు తెలుసా తెలీదా? అక్కడ ఆయన వాకింగ్ స్టైల్ నాకు తెలియదండి. అక్కడైతే ఆయన రికగ్నైజ్ చేయలేదు నేను. సో ఆయన కంట్రోల్లో తీసుకుని ఆయనతో చేయించి ఉండొచ్చు, లేదంటే ఆయన డ్రెస్ అంతా కూడా కంట్రోల్లోకి తీసుకుని, ఫోన్ కూడా కంట్రోల్లోకి తీసుకుని ఆయన పక్కన పెట్టి ఇంకొక క్యారెక్టర్ని పెట్టి చేయించి ఉండొచ్చు. ఈ రెండు అనుమానాలు మీకు చెప్పాను నేను. సో నేను చెప్పేది ఏంటంటే ఫైనల్గా, ఒక వ్యక్తి ఒక బీడీలు తాగేవాడు కూడా బ్రాండ్ మెయింటైన్ చేస్తాడు, సిగరెట్ తాగేవాడు ఒక బ్రాండ్ మెయింటైన్ చేస్తాడు, వైన్ తాగేవాడు, లిక్కర్ తీసుకునేవాడు, ఆల్కహాల్ తీసుకునేవాడు బ్రాండ్ మెయింటైన్ చేస్తాడు. ఎక్కడ పడితే అక్కడ ఏ బ్రాండ్ పడితే ఆ బ్రాండ్ తాగడు. ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ ఇచ్చిన పోస్ట్మార్టం రిపోర్ట్లో 3 వైన్ షాప్స్లో 3 రకాలుగా ఆయన తీసుకున్నాడు, 3 రకాల బ్రాండ్లు తీసుకుని తాగాడు. అంటే ఒక వ్యక్తి ఆహారం కానీ ఇది కానీ అలవాటు ఉంటే ఏం తీసుకుంటాడని మనం చెప్పలేం. చాలా పెద్ద ఓకే, నేను ఇక్కడ ఆయన అలవాట్లు ఇదేంటని చెప్పడం. సో బ్రాండ్ గురించి మనం అంటే లెస్ ఛాన్సెస్. అంటే ఒక వ్యక్తి అలా తీసుకోడు కదండి. అంటే ఒక వ్యక్తికి ఏది ఇష్టం, ఒకవేళ ఆయన తీసుకుంటాడు లేదు నాకు తెలియదు, కానీ తీసుకుంటే అది ఏం తీసుకుంటాడో ఆయన ఇష్టాలు ఏంటి అనేది మనం చెప్పలేం. బ్రాండ్ గురించి ఎప్పుడు కూడా చెప్పలేం. ఓకే, మిగతా ఒక్క నిమిషం అండి. ఎవిడెన్స్లు పట్టుకెళ్ళి మీరు సిజిఐకో రాష్ట్రపతికో ఇవ్వచ్చు కదా? డెఫినెట్గా నెక్స్ట్ ఫర్దర్ అదే చేస్తున్నాం. ఓకే, ఎస్. కొన్ని టాపిక్స్ మనం క్రాస్ చేసి వచ్చేసాం. ఆయన అభినయ్ గారు మాట్లాడి కాజ్ ఆఫ్ ట్రావెల్ అని ఒకటి మాట్లాడారు. ఎందుకు రాజమండ్రి బైక్ మీద బయలుదేరారని చెప్పి దానికి నేను ఐజీ గారు సమాధానం చెప్పారు. ఆయన ఎంక్వైరీలో ఇక్కడ బైబిల్ కాలేజ్ ఏదో కట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు కదా, ఇక్కడ వచ్చినప్పుడు లోకల్గా తిరగడానికి బుల్లెట్ అక్కడ ఉంచితే ఉపయోగపడుతుందని చెప్పి బుల్లెట్ని అక్కడ పెట్టడానికి దాని మీద ట్రావెల్ చేశారు. అయితే ఈ విషయం ఒక ఫ్రెండ్కి చెప్తే ఆ ఫ్రెండ్ ఒక సలహా కూడా ఇచ్చారు. నువ్వు బుల్లెట్ మీద ట్రావెల్ చేయొద్దు, దాన్ని పార్సల్ చేసి ట్రైన్లో పంపించేసి నువ్వు తర్వాత కార్లోనో వేరే మార్గంలో నువ్వు వెళ్ళు అని చెప్పి ఆయన సలహా చెప్పినా కూడా ఈయన తీసుకోలేదు. అంటే బుల్లెట్ని అక్కడ లోకల్గా ఉంచితే తిరగడానికి ఉపయోగపడుతుందనే విషయాన్ని ఒక కారణంగా నేను ఐజీగా చెప్పారు ఆయన ఎంక్వైరీలో తెలియని విషయం. రెండోది, ఇప్పుడు ఫ్యామిలీని కూడా టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు వీళ్ళు. అంటే వాళ్ళు ప్రాణాలకు భయపడి ప్రాణభయంతో బయటికి రావట్లేదు, వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. వాళ్ళకి ప్రవీణ్ గారి పరువు కాపాడాలి అనే ఉద్దేశం ఉండబట్టే డే 1 ఇది యాక్సిడెంట్ అని చెప్పి వాళ్ళు ఒప్పుకోవడానికి సిద్ధమయ్యారు. ఎందుకంటే ఆయన ఆహారపు అలవాట్లు, ఆయన దైనందిన అలవాట్లు వాళ్ళకి తెలుసు కాబట్టి. ఇప్పుడు ఎంక్వైరీ ముందుకెళ్లే కొద్దీ పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చినా లేకపోతే బ్యాంక్ స్టేట్మెంట్లు తీసిన తర్వాత ఏం జరుగుతుందో వాళ్ళకి తెలుసు కాబట్టి ప్రవీణ్ గారి పరువును కాపాడదామని చెప్పి ప్రయత్నం చేశారండి. ఇక్కడతో వదిలేండి అని చెప్పి వీళ్ళు లాగి ఆయనకి ఆ తాగే అలవాట్లు ఉన్నాయో లేవో ఎందుకు బయట తీస్తున్నారు. ఇంకా మీరు ముందుకెళ్ళి హైదరాబాద్లో తాగిన వివరాలు కూడా తీయండి అని చెప్తున్నారు. ఇప్పుడు అభినయ్ గారు వాళ్ళ ఫ్యామిలీతో నేను మాట్లాడాను, వాళ్ళు భయపడుతున్నారు అని చెప్పి అన్నారు. ఎందుకు ఇప్పుడు ఇంత పెద్ద సమాజం ముందుకు వచ్చి ఇప్పుడు అవసరమైతే గన్మెన్లు కూడా ఇస్తారు ప్రభుత్వం గన్మెన్లు కూడా ఆ ఫ్యామిలీకి సమకూర్చగలిగే పరిస్థితి ఉంది ఇప్పుడు. అంటే సమాజంలో డిమాండ్ నిజంగా అంత థ్రెట్ ఉంటే. ఇంకొకటి హాస్యాస్పదంగా ఉన్నది ఏంటంటే ఆయన్ని కంట్రోల్లోకి తీసుకుని వైన్ షాపులు పంపించి ఇంత ట్రావెల్ చేయించారని చెప్పి చేతబడి చేసి పరకాయ ప్రవేశం చేశారనుకో విధం కూడా తర్వాత వస్తాయో నాకు తెలియదు. ఇప్పుడు అంత కంట్రోల్లోకి తీసుకున్నప్పుడు క్షుద్రబుద్ధులు చేశారని రాజబోడ అన్నారు. అది కూడా వచ్చేసిందా? ఓకే, అయితే ఇప్పుడు అంత దూరం ట్రావెల్ చేయించాల్సిన అవసరం ఉంది. ఇంట్లోనే సూసైడ్ చేసుకునేలాగా చేయొచ్చు కదా కంట్రోల్లో తీసుకున్నప్పుడు. అంటే ఇది ప్రమాదం లాగా చిత్రీకరించడానికి చేసినటువంటి కుట్ర అని కదా. ప్రమాదం లాగా అయితే ఇప్పుడు మధ్యలో 2-3 సార్లు యాక్సిడెంట్ అయింది. క్లియర్గా లారీ కింద పడబోయి తప్పించుకున్నాడు ఆయన యాక్సిడెంటల్గా. అక్కడే లారీ కింద అంటే ఉద్దేశపూర్వకంగా చనిపోవాలి, ఇతను కంట్రోల్లో తీసుకుని ప్రయాణం చేయిస్తున్నారన్న నిజమైతే ఆ లారీ కింద పడిపోయేవాడు, బస్సు కింద పడిపోయాడు ఎక్కడో. అంటే అతన్ని చంపేస్తామని చెప్పలేదు ఆయనకి. నువ్వు ఆత్మహత్య చేసుకోవాలి అనో లేదంటే
చంపేస్తామనో చెప్పలేదు. అతన్ని మేము చెప్పినట్టు చెయ్యి అని హ్యాండ్ ఓవర్లోకి తీసుకున్నారు. సో ఎక్కడెక్కడ ఏమేమి చేయాలో అంత స్క్రిప్ట్ రాసిచ్చారు. అన్ని సీసీ కెమెరాల ముందుకు వెళ్ళిన తర్వాత ఆ తర్వాత ప్రవీణ్ పగడాలను చంపి అక్కడ పడేశారు. ప్రవీణ్ పగడాలకు కూడా చంపేస్తారని తెలియదు. మేము చెప్పినట్టు చేయకపోతే నిన్ను నీ కుటుంబాన్ని అంతం చేస్తా ఉన్నారు, మేము చెప్పినట్టు చేస్తే మీ కుటుంబాన్ని వదిలేస్తా ఉన్నారు. సో ఏదో ఒక పాయింట్లో కుటుంబాన్ని వదిలేస్తారన్న ఉద్దేశంతో ప్రవీణ్ పగడాల వాళ్ళు చెప్పినట్టు చేశారు.